దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన ఉపవాస ప్రార్థనలు ఇంకా 15 రోజులు ఉన్నాయి. మరి ఉపవాస ప్రార్థనల గురించి అందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ముందుగా చిన్న మాటలు మా సబ్జెక్టులోకి వెళ్దాం. ఒకప్పుడు మనం దేవుని నమ్ముకోని క్రితం, దేవుని తెలుసుకొని క్రితం, సంక్రాంతి పండుగ వస్తుందంటే ఇంట్లో మొత్తం అన్ని గిన్నెలు మొత్తం అన్ని బయట పాడేసి మొత్తం అన్నీ కూడా శుభ్రంగా చింతపండు పెట్టి మరీ తోమేసి అన్ని రకాల ఇంకా బూజులు ఎక్కడున్నాయి, మారుమూల బూజులు ఎక్కడున్నాయి అన్నీ కూడా దులిపేసుకుంటాం. ఎన్ని రోజుల నుంచి మొదలు పెడతామండి? డిసెంబర్లో మొదలు పెడతాం, జనవరిలో పండుగ ఉందండి. అలా అందరూ మనం చేసిన వాళ్ళో కాదండి. మరి అలాంటిది మన సిద్ధపాటు కలిగి ఉండాలి. రాత్రి మనం ఎంత దైవజనం ద్వారా నేర్చుకున్నాం. మరి వచ్చి ఉపవాస ప్రార్థనల గురించి కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా భారం కలిగి వాటి గురించి మనం ప్రార్థన చేయాలి. ఆశ్చర్యకరంగా జరిగించుకుంటాడు దేవుడు. అయినా సరే మనం ప్రార్థన చెయ్యాలి. అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే మన సంక్రాంతి పండుగ అది మంచి మంచి కొత్త బట్టలు కట్టుకుని ఏదన్నా ఫంక్షన్ ఉన్నా ఎక్కడికన్నా మంచి బాగా నీట్గా రెడీ అయ్యి వెళ్తాం. అదే మందిరానికి వస్తే అప్పుడు పాత చీరలు కట్టుకుని వస్తుంటాం. ఇది ఎంతవరకు సమన్వయం ఒకసారి తెలుసుకో. ఎందుకంటే ఇలాగ ఎందుకు చెప్తున్నానంటే మన రాపాక ఊరిలోంచి బయలుదేరి చాలా అందంగా తయారయ్యి వెళ్ళాలి. ఎందుకంటే ఒక ఊరు వెళ్ళినప్పుడు లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన ఇంట్లో పండగలప్పుడు ఎంత ఆహ్లాదకరంగా అందంగా తయారై వెళ్తామో దేవుని యొద్దకు కూడా అంత అందంగా మనం తయారై వెళ్ళాలి. వెళ్తుంటే రాపాక నుంచి వెళ్తున్న జనం అందరూ చూసి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని తెలుసుకున్నాం. ఈరోజు వాళ్ళ ఉపవాస పండుగలు జరుగుతున్నాయంట, అక్కడికి వెళ్తున్నారని అందరూ తెలుసుకోవాలి. ఎప్పుడు మాదిరిగానే పాత చీరలు, పాంచీరలు ఇలాంటి మూల పడేసిన బట్టలు కట్టుకుని మొత్తం కాకుండా ఇలా అంటున్నానని అనుకోద్ది. ఎందుకంటే అందరికీ మంచి బట్టలు ఉన్నాయి. దేవుడు అన్ని మన అందరికీ సమృద్ధిగా అన్నీ ఇచ్చాడు. అందుకని ఆ రోజులు కూడా మీరు చాలా అందంగా రెడీ అయ్యి అందంగా వచ్చి సిద్ధపాటు కలిగి ఉండాలి. అందరూ కూడా ప్రార్థన ప్రతిరోజు చేయాలి. ఆశ్చర్యకరంగా ఆ ఉపవాస పని జరగాలని మీరు అందరూ అనుదినం ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని ప్రభువు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మరి మా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం, సమయం తక్కువ ఉంది కాబట్టి. ఈరోజు మనం నేర్చుకోయే అంశం ఏంటంటే క్రైస్తవుల గృహప్రవేశం. ఏంటండి? క్రైస్తవుల గృహప్రవేశం. చాలామంది గృహప్రవేశాలు అంటే అందరికీ తెలిసిందే. అసలు గృహప్రవేశం అనేది అక్కడ ఏమైనా తెలియని ఉన్నారండి? ఎవరు ఉండరు. ఎందుకంటే మన చిన్ననాటి నుంచి కూడా గృహప్రవేశాలకి వెళ్తూనే ఉన్నాం. అందుకని ఈరోజు మన క్రైస్తవ గృహప్రవేశం గురించి అసలు ఎటువంటి గృహప్రవేశం చేయాలి మనం ఈరోజు నేర్చుకుందాం. నిజంగా గృహప్రవేశం మీ అందరికీ తెలిసిందే. ఒక నూతన గృహాన్ని నిర్మించుకుని జీవనం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా కోరిక ఉంటుంది. అవునా? ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉన్న అందరికి కూడా మంచి కోరిక ఉంటుంది. ఏ కోరిక ఉంటుందండి? మంచి అందమైన ఇల్లు కట్టుకోవాలి, అందులో ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుందండి. నాకు కూడా ఉండేది చిన్నప్పుడు. ఎందుకంటే నేను కాలగట్టు మీద పూరిపాకలు ఉన్నప్పుడు నేను కూడా మంచి ఇల్లు కట్టుకోవాలి. అది ప్రతి ఒక్కరికి మానవుడికి అందరికి కూడా ఈ లోకంలో ఇల్లు కట్టుకోవడం. కానీ ప్రతి వారికి సొంత ఇల్లు, సొంత గృహం ఉండాలని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. కానీ అతని స్తోమతను బట్టి ఒక్కొక్కరు గవర్నమెంట్ జాబుని బట్టి, లేదంటే కొంత ధనాన్ని పోగు చేసుకుని బట్టి, లేకపోతే కొంతమంది బ్యాంక్ లోన్ తెచ్చి రకరకాలుగా గృహాలని అందరూ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడైతే చాలా చోట్ల, ఒకప్పుడైతే అంత లోన్ ఫెసిలిటీ ఉండేది కాదు. ఇప్పుడు బాగా ప్రతి బ్యాంకు కూడా మన సొంత భూమి రిజిస్ట్రేషన్ అయి ఉంటే ప్రక్కగా ఎన్ని లక్షలైనా లోన్ ఇస్తుంది. అందరూ కూడా సొంత గృహాలు కట్టుకుంటారు. అయితే క్రైస్తవులు ఎటువంటి గృహప్రవేశాలు చేస్తున్నాం అనేది మనం ఈరోజు నేర్చుకోవాలి. ఒక మనిషి సగటు జీవితకాలం అంతా ఎప్పుడు చెప్తుంటారు దైవజనులు, 60 నుంచి 70 సంవత్సరాల తర్వాత ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా చివరికి నిజంగా ఇక్కడ ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా, గృహం పెట్టినా అన్నీ కూడా ఏం చేయాలండి? విడిచి వెళ్ళిపోవాలి అని మనకి ఏం నేర్పిస్తుందండి? మనకు బైబిల్ నేర్పిస్తుంది. ఎన్ని లక్షల కోట్లు పెట్టి కట్టినా సరే చివరికి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే భూమి మీద ఆయుష్కాలం ముగిసిన తర్వాత మనందరికీ కూడా మరొక లోకం ఉంది అనే విషయాలు కూడా మనకి తెలియజేస్తుందండి, బైబిల్ తెలియజేస్తుంది. చాలామందికి ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నారు, ఇక్కడ సంపాదించుకుంటున్నాం, ఇక్కడ మంచి గృహం చాలా రోడ్ మోడల్గా కట్టుకుంటున్నాం అంటే డూప్లెక్స్ కట్టుకుందాం అనుకుంటున్నారు. కానీ
అసలైన గృహప్రవేశం మనకి ఎక్కడ ఉన్నది అనేది ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారు కానీ ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతారు. కానీ బైబిల్ మనకి ఏం తెలుస్తుంది, అసలైన గృహప్రవేశం ఇది కాదు, పరలోక రాజ్యం ఉన్నది అని అక్కడ అనేది మనకి ఈరోజు బైబిల్ తెలియపరుస్తుంది. అయితే చాలా మంది భూ సంబంధమైన వాటికి సంబంధించింది కాదండి బైబిల్ అంటే. చాలా మంది భూ సంబంధంగా ఆలోచిస్తుంటారు బైబిల్ చదివేటప్పుడు, కానీ ఆత్మీయ సంబంధమైంది బైబిల్ అనే విషయాన్ని మనం ఈరోజు గ్రహించాలి. అయితే భూమి మీద మన నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాం అవునే కదండి. అంటే భూమి మీద నివాసాలు ఏర్పాటు చేసుకోవద్దు అని నేను అంటలేదు, ప్రతి ఒక్కరికి నివాసం ఉండాలి. ఈ భూమి మీద బ్రతికినంతకాలం మనం జీవించాలి కాబట్టి ఉండాలి. కానీ దేని మీదే బేస్ అయిపోయి అసలైన నివాస స్థలం ఎక్కడ ఉన్నదో మనం మర్చిపోయి గ్రహించలేకుండా ఈ లోకం మీదే, ఈ గృహాల మీదే, ఈ కట్టడాల మీదే మన ఆశలని పెట్టుకుంటున్నాం. అసలైన నివాస స్థలం ఏదనేది మనం ఎవరు కూడా గ్రహించట్లేదు. అయితే భూమి మీద నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, కానీ ఇవన్నీ మనవండి. ఎన్ని రోల్ మోడల్గా కట్టుకున్నా, ఎన్ని డూప్లెక్స్కి కట్టుకున్నా ఈ బిల్డింగ్లు అన్నీ కూడా చివరికి మనవండి, మనవి కాదు. మనవి కాదని ఎలా తెలుస్తుంది, పరిశుద్ధ గ్రంథం మనకు అన్నీ కూడా తెలియపరుస్తుంది కదా. తనంతరం నిజంగా ఒక పెద్ద ఆస్తి ఉందండి, లేదా ఈ బిల్డింగే ఉంది, ఈ బిల్డింగ్ నేను అనుభవించిన నాన్నగారు ఉన్నగా కింద బిల్డింగ్ కట్టావు, నాన్నగారు నిద్రించారు, తర్వాత నేనున్నాను, నేను కొన్నాళ్ళు నిద్రిస్తాను. అలా ఒకరి నుంచి ఒకరికి, నాన్నగారి నుంచి నాకు, నా నుంచి మా పిల్లలకి, మా పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి, అలా రిజిస్ట్రేషన్ మారిపోతూ ఉంటుంది. కానీ ఎవరైనా ఉంటున్నారని కట్టిన వారు ఈ విషయాన్ని ఎవరైనా గ్రహించగలుగుతున్నారా? అబ్బాయి ఈ చిన్న బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక గజం తేడా వస్తే కోర్టుల వరకు వెళ్ళిపోయి అవసరమైతే తలలు నరుక్కునే స్థితి వరకు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నా, ఎంత అసలు నివాస స్థలం ఇది కాదురా బాబు అని చెప్తున్నా, ఇక్కడున్న స్థలం కోసం కొట్టుకుని చాలా మంది చచ్చిపోతున్నారు లేదండి. ఒక కంచి కొంచెం ఎదర జరిగిందంటే ఆ రోజు సాయంత్రం ఇంటికాడ లేకుండా కంచి కొంచెం ఎదర కట్టారా, వచ్చాక పెద్ద గొడవే. వీళ్ళు చర్చికి వెళ్తారు, వాళ్ళు చర్చికి వెళ్తారు, కానీ అసలైన నివాస స్థలం ఏదని గ్రహించకుండా ఆ భూమి మీద వదిలేసి వెళ్ళిపోయే స్థలం కోసం కొట్టుకుని చేస్తున్నారు. మరి ఇలాగంటే మన క్రైస్తవులే మాదిరి చూపించకుండా ఉంటే అసలు మిగతా వారికి అసలైన స్థలం ఇది కాదు, అసలైన నివాస స్థలం పరలోకం ఉందని ఎవరన్నా మనం చెప్పగలుగుతున్నామండి? ఎక్కడ భూమి మీద ఉన్న నివాసాల మీదే, కట్టడాల మీదే మనం ప్రేమ పెంచుకుంటూ పోతున్నాం, కానీ మనకు అసలైన నివాస స్థలం ఇంకోటి ఉన్నదని ఎవరు కూడా మనం గ్రహించట్లేదు. మరి దీనికి సంబంధించిన వాటి మీద పౌలు గారు ఒక హెచ్చరిక చేశారు, అది ఒకసారి మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథం ద్వారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:11. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, విడుగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము. ఇదేంటండి మరి పౌలు గారు అలా చెప్తున్నారు అంటే, ఆయన భవిష్య జ్ఞానం నిజంగా చెప్పాలంటే ఆయనకు తెలుసండి, ఇక్కడ ఉన్న స్థలం నిలువరమైన నివాసం లేకున్నామని పౌలు గారు తెలుసుకున్నారు. కానీ మనం తెలుసుకుంటున్నామా? ఇక్కడ నిలువైన ఇది మన ఉండిపోయే స్థలం అండి, ఇది ఎప్పటికైనా. కానీ పౌలు గారు ముందే చెప్పారు, కానీ ఈ వాక్యాన్ని అందరూ కూడా చదువుతున్నారు, కానీ ఇక్కడ మాకు అంటే నివాస స్థలం లేదు, శాశ్వత కాలం ఎక్కడ ఉండాలనేది ఎవరన్నా అర్థమవుతుందండి? మనకి క్రైస్తవులకి అర్థం అవట్లేదు, మిగతా వారికి కూడా అర్థం అవట్లేదు. మనం అర్థం చేసుకుంటేనే కదా 10 మంది సువార్త ప్రకటించగలం. ఎవరన్నా ఇలాంటి విషయాల్లో గొడవ పడుతుంటే, అమ్మా ఈ స్థలం కోసం ఎందుకు గొడవ పడుతున్నారు, అసలైన నివాస స్థలం మనం వేరే చూడండి, ఒక గజం పోతే ఏముందరో తెలియని ఎవరన్నా మనం వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పేలాగా మనం ఎవరైనా చేస్తున్నామండి? నీకే తెలియదు, నాకు తెలియదు, ఇంకెవరికి చెప్తాంకా వెళ్ళి? కానీ పౌలు గారు ఇంత మంచి మాట చెప్పారంటే ఎవరన్నా మనం గ్రహిస్తున్నామండి ఒకసారి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారు గుడారములో నివసించుచు
అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులు. 10 కూడా చదివమ్మా. ఏలని అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడి అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణమున కొరకు అబ్రహాము ఎదురు. పునాదులు గల పట్టణం అంటే మనం ఒక ఇల్లుని ముందు నిర్మించుకోవాలంటే ఏం కావాలండి? ముందు చెప్పాలి. ఒక ఇంటిని నిర్మించుకోవాలంటే మనం ముందు ఏం కావాలి? పునాది. మరి అబ్రహాము గారు అందరూ కూడా వాళ్ళు ఎవరన్నా తెంగరోళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు నిజంగా మహానుభావులు కాబట్టి మన పితరులు వాళ్ళు నిజంగా పునాది వేసుకుంటారు భూమి మీద. ఇక్కడ పునాది మనం వేసుకుంటే, ఆయన వాక్యం ద్వారా మనం పునాది వేసుకుంటే, మన సత్క్రియలు చేసుకుంటే మనకి పరలోకమందు వాళ్ళు ఎప్పటికైనా మనం వెళ్ళాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు లేదండి? అబ్రహాం గారు ఎదురు చూస్తున్నారు, ఇస్సాకు, యాకోబు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు? మన పితరులు. 11 చూపులు చదవమ్మ ఒకసారి. 16 చదవమ్మా. 16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుటకు దేవుడు వారి గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరుచున్నాడు. దీనికి స్తోత్రం. మన అందరి కోసం ఒక ఆయన మనం ఏ సిద్ధపరిచి ఉన్నాడండి? ఒక పరలోక పట్టణము సిద్ధపరిచి ఉన్నారు. కానీ మనం అనుకుంటున్నాం ఈ భూమి మీదే శాశ్వతం, ఈ గృహ ప్రవేశాలే శాశ్వతం అనుకుంటున్నారు తప్ప అసలైన మన అక్కడ ఏర్పాటు చేసుకోవాలి గృహాన్ని ఎవరు కూడా గ్రహించట్లేదు ప్రియమైన దేవుని సంఘం. ఎందుకంటే ఈ మాటలు చెప్తాను, చాలా మందికి ఇంటి మీద బ్రీత్ ఎక్కువ ఉంటుంది, పలానా హౌస్ కట్టుకోవాలి, రకరకాల డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఆలోచనలో కలిగి ఉండిపోతుంది. ఇంట్లో అవి చేయించుకోవాలి, ఇవి చేయించుకోవాలి, రకరకాల కబోర్డులు చేయించుకోవాలి, రకరకాల డెకరేషన్ చేయించుకోవాలి అనుకుంటున్నారు. కానీ మనం ఉండేది అసలైన నివాస స్థలం అక్కడనే కూడా ఎవరైనా సరే క్రైస్తవులు మరిచిపోయి మొత్తం దేవుడిని మర్చిపోయే స్థితిలోకి నేటి క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని సంఘమా. నిజంగా వేరొక లోకాన్ని సంపాదించుకోవాలని పౌలు గారు ఎంత వివరంగా చెప్పారు. ఈ భూమిని నివాసాలు ఏర్పరచుకోవద్దు, అసలు ఇక్కడ శాశ్వతం కాదు, పరలోకమే మనకు అక్కడ నివాస స్థలం కావాలని చెప్పారు. నిజంగా ప్రజల గురించి ఆలోచించినట్లయితే ఈ భూమి మీద విశ్వాసుల తండ్రి అబ్రహాం గారు కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వారి పరదేశుల యాత్రలకు ఎందుకు బ్రతికారు మనం గ్రహించాలి. అలాగే ఒకసారి ఎబిల్ రాసిన పత్రిక క్షమించండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినైన నివాసము, నిత్యమైన నివాసము పరలోకమందు మనకుందని ఎరుగుదము. నిజంగా ఇక్కడ ఏమున్నా ఏమవుతాయండి? ఈ బిల్డింగ్ కొంతకాలానికి ఏమవుతాయండి? శిథిలమే. అలాగే మన దేహం కూడా కొంతకాలానికి ఏమైపోద్దండి? రాత్రి ఆత్మగీతం పాడు. ఎప్పటికైనా మన దేహం కూడా ఏమైపోద్దండి? శిథిలం అయిపోద్ది. లాస్ట్కి కొన్నాళ్ళకి ఏమైపోద్ది? షుగర్ వచ్చేస్తే, బీపీ వచ్చేద్ది, కిడ్నీలు పాడైపోతాయి, ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత లాస్ట్కి మన దేహం శిథిలం అయిపోయి ఆత్మ బయటికి వస్తుంది. అప్పుడు ఆత్మ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? ఆయన నివాస స్థలానికి చేరుకోవాలి. ఏదైనా సరే మన శరీరము శిథిలమైపోతుంది, నువ్వు కట్టుకున్న కట్టడాలు శిథిలమైపోతాయి. ఇక్కడ ఉన్న భూమి మీద ఎలాంటి ఫ్లాట్లు కట్టుకున్నా సరే అవి కూడా శిథిలమైపోతాయి. కానీ శిథిలమైపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడ చేరుకోవాలి? అసలు నివాసం అక్కడే ఏర్పాటు చేసుకోవాలి మనం. అయితే మనిషి బతికే నిజంగా అందరికీ తెలిసిందే 60-70. 60-70లో ఎన్ని లాస్ట్కి వచ్చేసరికి మన శరీరం ఏమైపోద్దండి? రకరకాలుగా ఏదో రకంతో శిథిలమైపోతూ ఉంటుంది. ఈ దేహాన్ని ఎప్పుడైనా సరే వదిలిపెట్టాలి. ఎవరైనా దేహాన్ని వదిలిపెట్టుకొని ఉండగలరండి? ఎవ్వరు ఉండలేరు. నిజంగా పరలోకమందు గృహం సంపాదించుకోవాలి. నేను ఈ భూమి మీద కాదు గృహం సంపాదించుకోవటం, పరలోకమందు గృహాన్ని సంపాదించుకోవాలని మనం అందరూ కూడా గ్రహించాలి. ఏం చేస్తే సొంత ఇంటిని సంపాదించుకోవచ్చు? చాలా మంది అంటారు, మరి పరలోకంలో మనం గృహాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనం పరలోకమందు గృహం సంపాదించుకోవచ్చు? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చూద్దాం.
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేక నివాసం ఎన్ని ఉన్నాయంటండి? మన తండ్రి ఇంటి ఎన్నండి? అనేక నివాసములు. ఇక్కడే ఉన్నాయండి అసలు నివాసములు. మన తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. ఏమంటారండి? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళిచున్నాను. మనందరి కోసం ఆయన ముందుగానే వెళ్ళి స్థలం సిద్ధపరుస్తానంటే మరి మన అక్కడ స్థలం కావాలా, మనకి ఇక్కడ స్థలం కావాలా? ఏ స్థలం కావాలి మీ అందరికి? నాకు అక్కడ స్థలం కావాలండి. అటువంటి నివాసం కలగాలి. 3వ వచనం కూడా చూద్దామా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో ఏమంటాడు దేవుని అంత మన మీద అంత జాలి దయ అండి, ప్రేమ అండి. నేను ఎక్కడైతే ఉంటానో మిమ్మల్ని కూడా అక్కడ ఉంటాను. చదువు ఒక్కోసారి వచ్చిన నేను ఉండు స్థలములో మీరుండు ఉండలాగా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదు. దేవుని స్తోత్రం. ఈ మాటకి ఎంతమంది అంగీకరిస్తున్నారండి? అంగీకరించాలంటే ఎలా బ్రతకాలండి? నేను ఎక్కడ ఉంటానో వెళ్ళి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను, మళ్ళీ త్వరగా వస్తానని చెప్పి వెళ్ళట్లేదా మన అందరికీ? మరి ఆ మాటలు మనం ప్రతిరోజు నెమరు వేసుకుంటున్నామా లేదా? అయ్యో దేవుడు చెప్పి వెళ్ళాడు, నేను మళ్ళీ వస్తాను తిరిగి, అంతవరకు నేను అంత పరిశుద్ధంగా జీవించాలి ఈ భూమి మీద, ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి ఈ భూమి మీద అని మనం ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నాం? ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించట్లేదండి ఎవరు కూడా. ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నీకు ఎంత బంగారం ఉన్న కోట్లు ఉన్న అన్నీ కూడా వదిలిపోవాలి. ఎవరైనా సరే వదిలి వెళ్ళాలి. ఎవరైనా వదిలి వెళ్ళాలని ఉన్నారండి? ఎవరైనా వదిలేదు. నిజంగా ఎంత కోటీశ్వరం. మొన్నే చూడండి రతన్ టాటా గారు చనిపోయారు. ఎన్ని కోట్లకు ఆస్తిపడండి. ఆయనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఆయన వదిలి వెళ్ళిపోలేదు. అంటే ఉదాహరణ మాదిరి ఎంత చెబుతున్నా, అంత కోటీశ్వరుడు కూడా ఎవరైనా సరే, ఎంత కోటీశ్వరుడైనా సరే, ఎన్ని కోట్లున్నా వదిలి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోయినప్పుడు మన ఆత్మ తన నివాసంలో ఉండాలంటే ఇటువంటి క్రియలు చేయాలండి. మరి ఒకసారి మొదటి తిమోతికి 6వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఇహమందు ధనవంతుల వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయి దేవుని యందే నమ్మికుంచని ఆ 18:19 కూడా అమ్మ. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధన గలవారమును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవాలని వారికి ఆజ్ఞాపించును. నిజంగా ఎలా ఏర్పాటు చేసుకోవాలండి అక్కడ గృహాన్ని? ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు సెలవిస్తాడు. అక్కడ ఇల్లు ఎలా కట్టుకోవాలండి? ఎలా కట్టుకోవాలి? నిజంగా మనకు సత్క్రియలు అంటే ఏంటండి? మంచి పనులు. ఎటువంటి పనులు చేయాలండి? మందిర నిర్మాణానికి ఈ రోజుల్లో ఉన్న మరి దేవుని మందిర నిర్మాణానికి ఎవరైతే ముందుకు వస్తున్నారు? మందిర నిర్మాణాలు అనేక చోట్ల జరుగుతున్నాయి. మరి మందిర నిర్మాణాలు నిజంగా పునాది అంటే ఏంటనుకుంటారు? ఇటువంటియే. ఆల్రెడీ మనం ఒక్కొక్క మందిర నిర్మాణానికి ఆనుకున్నాం అనుకోండి, అక్కడ ఆల్రెడీ పునాది వేస్తున్నాం. అలాగే మందిరంలో ఏమి లేదో ఆ వస్తువులకి మనం కొనడానికి ఆదుకున్నాం అనుకోండి, అక్కడ నెమ్మదిగా పిల్లర్లు వేసుకుంటున్నాం. అలాగే ప్రతి విషయంలో ఇక్కడ ఏం చేస్తుంటే అక్కడ మన గృహం అప్పుడు మన గృహం అక్కడ తయారవుతుంది. ఇక్కడ మన సత్క్రియలు చేస్తేనే పరలోకమందు మనకి నివాస స్థలము, అక్కడ గృహం ఏర్పాటు అవుతుందని మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. అంతే తప్ప మనం ఏదో ఆదివారం నాడు చర్చ్కి వచ్చేసి, శుక్రవారం నాడు చర్చ్కి వచ్చేసి, మంగళవారం నాడు చర్చ్కి వచ్చేస్తే అక్కడ మన నివాస స్థలము, మన గృహము తయారవదండి. మనకు సత్క్రియలు ఉండాలి. దాంతోపాటు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. నిజంగా సేవకులకు సహాయం చేసే గుణం మనకు ఉండాలి. సేవకులకు మనం ఎందుకు చేయాలి? ఆయన ఎలాగోలాగా ఉంటాడులే
అనుకోకూడదు. ఎందుకంటే సేవకులు మనల్ని ఒక సన్మార్గంలో నడిపించేవాళ్ళు సేవకులు. నువ్వు త్రోవ తప్పుకోకుండా పాపంలో పడిపోకుండా ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఒక తల్లి తండ్రుల మనల్ని కాపాడేవాడే సేవకుడు. సేవకులకు మనం అటువంటి క్రియలు సత్క్రియలు చేయాలి. అలాగే ఇరుగు వారికి మనం ఎప్పుడు కూడా సహాయం చేయాలి. అమ్మ వాళ్ళకి ఏదో జ్వరం వచ్చింది వెళ్తే నాకంటూ పోద్ది, ఆ జ్వరం నాకంటూ పోద్ది, అంటువ్యాధం అని అలాగ ఉండకూడదు. మరి ఇటువంటి సత్క్రియలు మనం భూమి చేయాలి. అలాగే బీదవారు సహాయం చేయాలి. ఎవరికైతే వస్త్రం లేదు వస్త్రం సహాయం చేయాలి. అవన్నీ మన దైవజనులారా ఎందుకు చెప్పారు? దైవం సొంతంగా చెప్పిన మాట అనుకుంటారా ఏమన్నాను? పరిశుద్ధ గ్రంథంలో ఆయన చదివిన మాటలే మనం ఆచరించాలి. ఎవరైతే ఇలా భోజనం లేకుండా ఉన్నారో వారికి భోజనం పెట్టాలి. ఇలాంటి సత్క్రియలు మనం చేసినప్పుడే పరలోకమందు నివాసస్థలం మన గృహాన్ని ఏర్పాటు చేసుకుని. కానీ ఇక్కడ పొయ్యిలకి ఇచ్చేసి, ఇక్కడ పాలు పొంగి ఇచ్చేసి, ఇక్కడ రిబ్బన్ కట్ చేసేసి ఇక్కడ వెళ్ళిపోయే గృహం కాదు శాశ్వతం. ఇటువంటి గృహం కాదండి మనకు శాశ్వతం. పరలోకం ముందున్న గృహమే మనకి శాశ్వతం అని తెలుసుకోవాలి. ఇటువంటి గృహ ప్రవేశాలు చేస్తున్న క్రైస్తవులందరూ కూడా నేను చెప్పే మాట ఇదే, ప్రేమైన దేవుని సంగమా. అలాగే ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ఈ మాటలు నా విని క్షమించండి. 8వ అధ్యాయం చూద్దాం, 8-19 చదువుదాం. చాలా మంది ఇంకొక చిన్న మాట చెప్పి మేము ముగిస్తాను. మనం ఎక్కడ కట్టుకుంటున్నామండి ఇల్లు అనేది చాలాసార్లు విన్నాం. బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకుంటాడండి ఇల్లు? బండ మీద. బుద్ధిహీనుడు ఇసుక మీద. అంటే మనం ఎలా ఉండాలి? బుద్ధిమంతుడిగా ఉండాలా, బుద్ధిహీనుడిగా ఉండాలా? ఎలా ఉండాలనుకుంటున్నాం మనం? చెప్పండి. బుద్ధిమంతుడిలాగా ఉండాలి అనుకుంటాం. కానీ మన బైబిల్లో ఆ ఉపమానం దేవుడు మనకి ఎందుకు వివరించాడంటే, మీరు ఎప్పుడు కూడా భూమి మీద బండ మీద ఇల్లు కట్టుకునే వాళ్ళ అంటే క్రీస్తు మీద నన్ను పోలి నడుచుకోమని ఆయన మన సెలవు ఇచ్చారు. నిజంగా మత్తయి సువార్త ఇప్పుడు చూద్దాం, 8వ అధ్యాయం 19వ వచనం చదువుతాం ఒకసారి. ఏమన్నారంటే, యేసు ప్రభు వారి మీదకి ఒక ఆయన వచ్చి, ప్రభు మీరు ఎక్కడున్నారు మీ ఇల్లు, నేను అక్కడికి మీకు కూడా వస్తాను అని అన్నారు. ఆ మాటకి ఈ వచనం చూద్దాం, 8-19 చదువుదాం. అంతలో ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని ఒక అతను మన యేసు ప్రభు వారితో అంటున్నాడు. అప్పుడు చదువున్నానా, అందుకు యేసు ప్రభు ఏమంటారంటే, నక్కలకు బొరియను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, గాని మనుష్య కుమారునికి తల వాల్చుటకైనను స్థలము లేదని అతను. అంటే ఏంటండి? అంటే యేసుప్రభు గారికి స్థలం లేదని అర్థమా? ఆయనకి అక్కడ అసలైంది ఎక్కడ ఉన్నది? ఆయన స్థలం పరలోకం ఉంది. అది దానికి అర్థం. అంత డీప్గా మనం ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే, అవి యేసుప్రభు గారు తలవాల్చుకుంటే ఈ భూమి మీద స్థలం లేదు, మరి ఇంకెందుకు వచ్చారైనా ఇలా కొంతమంది ఆలోచించారు. అలా కాదండి, దానికి అర్థం పరలోకమందే ఉందిరా బాబు, ఇక్కడ ఎక్కడ ఇది శాశ్వతం కాదు, ఇక్కడ స్థలాలు ఏమి శాశ్వతం కాదు, ఇక్కడ ఏమి ఇల్లు లేవు, నాకు నా తండ్రి వద్ద నుంచి వచ్చానని మనం కూడా ఆ వాక్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరికి ఈ మాటలు మనం బోధించాలి. అలాగే ఎబ్రీ రాసిన పత్రిక 13-14 ఒకసారి మళ్ళీ చూద్దాం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. నిలువరమైన పట్టణం ఎక్కడ? మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవచ్చున్న దానికోసము ఎదురు చూచున్నాం. అంటే ఏంటండి? మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఏ ప్లాన్ అండి? పరలోకం నందు నివాసాలను గృహాన్ని మనకే ముందుగా ప్లాన్ చేసుకోవాలండి. శాశ్వతంగా ఉండి ఈ లోకం, నిజంగా శాశ్వతంగా ఉండే ఈ లోకమే ఇంత అందంగా దేవుడు ప్రకృతిని ఇంత అందంగా చేస్తే, మరి ఆయన ఉండే లోకం మనల్ని అందరూ తీసుకెళ్ళి ఆ లోకం ఎంత అందంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి విశ్వాసంతో. ఈ లోకాన్ని మనం మురిసిపోతుంటే తప్ప చాలా చూడండి, కొండల మీద జలపాతాలు, లేకపోతే కొండల్లోంచి మంచి మంచి లొకేషన్ అవి చూసేసే, లేకపోతే ఇవన్నీ చూసేసే మనం చాలా భూలోకం ఎంత అందంగా ఉందనుకుంటున్నాం. శాశ్వతంగా ఉండి ఈ లోకాన్నే దేవుడు ఎంత అందంగా సృష్టించాడు. మరి ఎప్పుడు మన నిత్యజీవంగా అక్కడ ఉండి ఆ లోకం ఎలా ఉంటుందండి? ఒకసారి అటువంటి లోకానికి వెళ్ళాలి, అటువంటి గృహానికి వెళ్ళాలి, అటువంటి నివాసస్థలానికి వెళ్ళాలని ఎవరైనా మనం గ్రహించగలుగుతామండి? ఇటువంటి సత్క్రియలు అన్నీ చేస్తేనే
అటువంటి గృహానికి మనం వెళ్ళగలమని ప్రియమైన దేవుని సంగమా. ప్రతి ఒక్కరూ కూడా, క్రైస్తవులు అందరూ కూడా ఎవరిని కూడా గృహాలు నిర్మించుకోవద్దంటారు. ప్రతి ఒక్క గృహానికి కావాలి, కానీ ఈ గృహమే శాశ్వతమని ఎవరు కూడా ఉండొద్దు ప్రియమైన దేవుని సంఘం. అసలైన నివాసస్థలం గృహం ఒకటి ఉన్నదని ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం ద్వారా నేర్చుకుని హృదయాల్లో ఫలించి అనేకరికి చెప్పండి ఈ మాటలు. ఎవరు కూడా స్థలాల కోసం కొట్టుకోవద్దని చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు చెప్పి మీరు కూడా ఫలించి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించి అనేక ఆత్మలను రక్షించే సాధనాలు మీ అందరూ కూడా తయారవుతారని ప్రభువు మీ అందరికీ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఈ అవకాశం దైవజనులకి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.